2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. రాత్రి భోజనంలో బిర్యానీ, ఆ తర్వాత పుచ్చకాయ తిన్న తర్వాత ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందినటువంటి ఘటన, ఆ వార్త కొద్ది రోజుల క్రితం మరవక ముందే అచ్చం అలాంటి ఘటన ఇప్పుడు మరొకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఈ ఘటన వచ్చింది. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు ఈ యొక్క పుచ్చకాయ తిని చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి మరణించగా కుమారుడి పరిస్థితి విషమంగా మారినటువంటి హృదయ విధారకరమైనటువంటి ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సదరు కుటుంబ సభ్యులు మార్కెట్ నుండి ఒక పుచ్చకాయను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నారు. తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఆ పండును తిన్నారు. అయితే తిన్న కొద్దిసేపటికే ఇద్దరి ఆరోగ్యం క్షీణించింది. తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, ఎడతెరిపి లేని వాంతులు, విరోచనాలతో వారు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు వారిని వెంటనే సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తండ్రి కన్నుమూశాడు. ప్రస్తుతం కుమారుడు ఆసుపత్రిలో ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపైన వైద్యులు స్పందిస్తూ ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కేసుగా పేర్కొన్నారు. వేసవిలో పుచ్చకాయలను త్వరగా పండించడానికి లేదా అవి ఎర్రగా కనిపించడానికి ఆక్సిటోసిన్ వంటి ప్రమాదకరమైన రసాయన ఇంజెక్షన్లు ఇస్తుంటారు. లేదా పండ్లను కోసి ఎక్కువసేపు బయట ఉంచినప్పుడు వాటిపై హానికరమైనటువంటి బ్యాక్టీరియా చేరుతుంది. వీటిని తినడం వల్లే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వరుసగా పుచ్చకాయలు తిని చనిపోతుండటంతో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు. కట్ చేసిన పండ్లను కొనకండి అంటూ చెప్తున్నారు. మార్కెట్లో చాలాసేపటి క్రితం కోసి ఉంచినటువంటి పుచ్చకాయ ముక్కలను అస్సలు తినకూడదు. ఎల్లప్పుడూ పూర్తిగా ఉన్నటువంటి పండునే కొనుగోలు చేయాలి. ఇక పుచ్చకాయను కోసే ముందు దానిపై ఉన్న కెమికల్స్ మట్టి పోయేలా మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇక పండు లోపల భాగం విపరీతమైనటువంటి ముదురు రంగులో ఉండి, ఎరుపు ముదురు రంగులో ఉండి గింజలు మాత్రము తెల్లగా ఉంటే దానిని ఇంజెక్షన్ ఇచ్చారని అర్థం చేసుకోవాలి. అలాంటి వాటిని తినకపోవడమే మంచిది. ఇక దానితో పాటు పుచ్చకాయను కోసిన వెంటనే తినాలి. ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువ రోజులు, ఎక్కువ గంటలు కూడా కట్ చేసిన తర్వాత ఉంచకూడదంటూ కూడా చెప్తున్నారు. పుచ్చకాయను అలా ఉంచి తింటే అనారోగ్యం కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ఘటన వేసవిలో మనం తినే ఆహారం, పండ్ల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో గుర్తు చేస్తుంది. ఏదైనా పండు తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం కూడా చాలా ఉత్తమం. గత కొద్ది రోజుల క్రితమే ఒక కుటుంబం మొత్తం కూడా బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని చనిపోయినటువంటి ఘటన మరవక ముందే దానికి సంబంధించి కారణాలు ఇతరత్ర ఫుడ్ పాయిజనింగ్ ఏదైనా కూడా పుచ్చకాయ అనేటువంటి అంశము వైరల్గా మారినటువంటి వార్త అందరినీ భయాందోళనకు గురిచేస్తే ఇప్పుడు తాజాగా మరొకటి అలాంటి ఘటన ఇప్పుడు బయటికి రావడము సంచలనంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో దొరికేటువంటి ప్రతి వస్తువును కూడా జాగ్రత్తగా పరిశీలించి అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తయారు చేస్తున్నారు, దాని వెనుకున్నటువంటి కారణాలేంటి అన్నీ కూడా తెలుసుకొని స్వీకరించడమే ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు. బయట జరుగుతున్నటువంటి కల్తీ వ్యవహారానికి సంబంధించినటువంటి వార్తలను కూడా ఒకసారి అందరూ గుర్తుంచుకొని జాగ్రత్త పడాలి. ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకునేటప్పుడు బయట నుంచి 1-2 సార్లు జాగ్రత్త పడాలి. వాటిని స్టోర్ చేసుకొని తినేటువంటి విధానాన్ని కూడా చాలా జాగ్రత్తగా వహించి తీసుకోవాలంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది.